మీటింగ్. అందులో నూతనంగా ఎన్నుకున్నటువంటి పదాధికారులు, మరి జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్ గారు, మరి స్టేట్ ఎగ్జిక్యూటివ్స్ అయినటువంటి రవీందర్ రెడ్డి గారికి, మరి హరిగౌడ్ గారికి, మళ్ళీ ఎస్సీ మోర్చా చంద్రన్న గారికి, గొల్లగోపి గారికి, రాజారాం గారికి, మరి డివిజన్ సెక్రటరీ అయిన కార్తిక్ గారికి అందరికీ కూడా స్వాగతిస్తూ, అందరికీ కూడా కొత్త పదాధికారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన సైదాబాద్ డివిజన్ మీటింగ్ ప్రధానంగా ముఖ్యంగా ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషకరము. మన నూతనంగా ఎన్నికటువంటి వారందరికీ కూడా ఇప్పుడు అదనంగా ఇంకొక బాధ్యతలు మీరు నిర్వహించాలి. అంటే పదవి వచ్చిందనేది కాదు, ముఖ్యంగా మనము ఆ పదవికి ఎంత న్యాయం చేకూర్చామనేది. నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి మన భారతదేశానికి అందులో భాగంగా మనమందరం కూడా ఇప్పుడు ఇదే మనము ఒక బుక్ లాగా తీసుకొని శ్రీరామన్ చిన్న పిల్లలు కూడా మన భారతదేశ యొక్క తిరంగాను మరి యొక్క కమలం కాషాయ జెండాను పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అదే మనము ముందు మన దగ్గర చాలా అలవాటు అంటే బూత్ కంపెనీ అయినా శక్తి కేంద్రమైనా ఏదైనా రాష్ట్రం వస్తే మాకు ఒక బూత్ ఇస్తారు కదా, ఆ బూత్ ఎంతో ఎంతో వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ గురించి కొంతమంది కొద్దిగా గట్టిగా ఆలోచించేవారు. కానీ బూత్ కమిటీలు శక్తి కేంద్రించాడు బూత్ ప్రెసిడెంట్లు ఒకటి. సపోజ్ ఒకరికి ఒక బూత్ ఇచ్చామనుకోండి, బూత్ నెంబర్ 20 25 ఇచ్చామనుకోండి, ఆ బూత్ కమిటీ, ఆ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్, ఆ బూత్ ప్రెసిడెంట్, ఆ కమిటీలో ఆ బూత్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఇళ్ళకు పోవాలి. ప్రతి ఒక్కరితో వాళ్ళు పరిచయం చేసుకోవాలి. ఎవరైనా ఇప్పుడు మనకి సడన్లీ ఏదైనా మీటింగ్ అయ్యి మన డివిజన్ మీటింగ్ అయ్యి జిల్లా అధ్యక్షుడు వాళ్ళు ఎవరో వచ్చేసి బాబు నీకు బూత్ నెంబర్ అయ్యింది, ఇక్కడ ఎంతమందిని కలిసినావు,